నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నారాజ్ గారు. మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత భర్త భార్య ఉండగా పక్కదోవ పడ్డానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయండి? అంటే ఏ కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ఈ వీడియో మనము చేసే ముందు గత 6-7 వీడియోలు మనం మ్యారిటల్ లైఫ్స్ మీద భార్యాభర్తకు సంబంధించి చేసాము. ఎనార్మస్ రెస్పాన్స్ వస్తుంది. కమెంట్స్ అయితే వందల కొద్దీ వేల కొద్దీ కమెంట్స్ వస్తున్నాయి. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ డిస్కసింగ్ దీస్ టాపిక్స్. అండ్ ఈ ప్రతి టాపిక్ మనం అనలైజ్ చేసి వెళ్తున్నాం అన్నది ఆడియన్స్ చూసే వాళ్ళకి కూడా తెలియాలి. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా వాళ్ళ మనసులో ఏముందో చెప్పగలుగుతున్నారు కాబట్టి మా ప్రాబ్లం ఇది, మేము ఫేస్ చేసేది ఇది, మా ఇంట్లో వచ్చి చూసి ఇది మనం వీడియో చేసేది అరగంట వీడియోనే కానీ దీని మీద విశ్లేషణ గంటల కొద్దీ మనం చేస్తున్నాం అన్నది కూడా చూసే వాళ్ళకి తెలియాలి. ఎవరు ఫీల్ అవుతున్నారో ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఇది నాతో ఇలా అవుతుంది అని దయచేసి కమెంట్స్ పెడతాం మాత్రం మర్చిపోకండి. బికాజ్ ఆ కమెంట్స్ మీద నెక్స్ట్ పార్ట్ 2 తీస్తాము. అది మీరు మారటానికే. బేసిక్గా మనము మోటివేషన్ స్పీకర్స్ కాదు నాగరాజు గారు. మీరైనా నేనైనా, నేను సైకాలజీ స్టూడెంట్ని, లాయర్ని, మీరు యాంకర్, CEO. ఓకే, మనము మోటివేషనల్ స్పీకర్స్ కాదు. ఇది అందరికీ చెప్దాం అనుకుంటాను. వీఆర్ నాట్ మోటివేషనల్ స్పీకర్స్. మేము సమాజంలో జరిగేది అనాలిసిస్ చేసి చెప్తున్నాము, కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాము. అంతేగాని మేమేమో పెద్ద పతివ్రతలు అని మోటివేషన్ స్పీకర్లని పేరు అయితే రాసుకోవట్లేదు. మనుషులు అందాక అందరూ తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచి ఎలా బయటపడాలి? ఎన్నో ఎగ్జాంపుల్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎంతో మంది క్లయింట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎన్నో విశ్లేషణలు నేను నాగరాజు గారు చేస్తాం. ఎన్నో బుక్స్ చదువుతున్నాము, ఎన్నో రీసెర్చ్ చేసి దాని తర్వాత మేము ఈ డిస్కషన్కి వస్తున్నాం. కాబట్టి మోటివేషన్ స్పీకర్స్ అని మాత్రం మమ్మల్ని అనుకోకండి. ఎవరైనా మన వీడియో చూసిన తర్వాత ఒక చిన్న మార్పు, అంటే తప్పులు కూడా చిన్నవి ఉంటాయి సార్, అది పెరిగి 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 చిలికి గాలి వల్ల తయారవుతుంది. సో మొదటి తప్పును మొదట్లోనే నరికేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం బాగుంటుందని చెప్పడం మన ఉద్దేశం. కాబట్టి సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. కరెక్ట్ అండి. కమింగ్ టు టాపిక్ సార్, ఇది జనరల్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే. ప్రతి భార్య ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి సందర్భాలు ఇవే. అందుకే చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత ఒక భర్త తప్పుదోవ పడ్డానికి ఎటువంటి కారణాలు ఉంటాయి? నాగరాజు గారు, భార్య యొక్క అలవాట్లే మొగుడిని పక్కదా వెళ్ళేటట్టు చేస్తుంది. ఓకే, ఇది చాలా క్లియర్ స్టేట్మెంట్ ఫ్రమ్ మై సైడ్. మీ అలవాట్లే వీళ్ళు పక్కదారికి వెళ్ళేటట్టు భర్తల్ని ప్రోత్సహిస్తారు. అది ఎట్లా అన్నది వీ విల్ డిస్కస్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ వీడియో. ఎట్లా అంటే, ఒక మ్యారేజ్ అయిన తర్వాత భర్త భార్యను అట్లీస్ట్ ఒక 1 month 2 months జనరల్గా ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఒక ఫ్రెండ్ ఎట్లా చూస్తామో, వీడు ఎట్లాంటి వాడు, వీడితో ఎంతవరకు ఓపెన్ అవ్వచ్చు అని ఒక ఫ్రెండ్నే మనం ఆలోచిస్తాం. ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, పొద్దున్నే వాకింగ్ చేసేటప్పుడు ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఆఫీస్కి వెళ్తే 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరిని కలిసినా మనం ఆలోచించేది ఏంటంటే, వీడికి ఏమైనా చెప్పచ్చా, వీడికి చెప్తే వీడు ఊరంతా చెప్తాడని ఆలోచిస్తావా లేదా? అవును. అలాగే భార్య కూడా ఎక్కడి నుంచో వస్తుంది, రైట్? ఇనిషియల్లీ భార్యను కూడా వీడు స్కాన్ చేస్తాడు. ఒక 1 month కానీ ఒక 2 months కానీ ఏమైనా చెప్పచ్చా వద్దా అన్నట్టు. ఈ 1-2 monthsలో ఫిజికల్ రిలేషన్ కూడా బాగుంటుంది వీళ్ళకి ఇనిషియల్గా. ఇమోషనల్ మాత్రం అప్పుడే స్టార్ట్ కాదు. ఓకే, ఫిజికల్ స్టార్ట్ అయిపోద్ది కానీ ఇమోషనల్ స్టార్ట్ కాదు. ఇమోషనల్స్కి ఎప్పుడైనా టైం పడుతుంది, ఫిజికల్ టైం పట్టదు. ఓకే, ఈ 1 month 2 months ఏదైతే స్కాన్ చేసిన తర్వాత భర్త భార్య మీద ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. ఇది ఈమె నేచరు, ఇది చెప్పాలి, ఇది చెప్పలేము, ఇది చెప్తే గొడవలు అవుతాయి అన్న పాయింట్కి వచ్చినప్పుడు చాలా విషయాలు ఈ భర్త భార్యకి చెప్పడు. అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోవడం, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఈ భార్యకి అంటే ఆ 2 నెలల్లో అబ్జర్వ్ చేస్తుంటాడుగా, ఈ విషయం చెప్తే ఏమవుద్ది అన్నది క్లియర్గా ఆ భర్తకి అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి హీ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ దట్ ఇష్యూ. ఎప్పుడైతే ఈ ఇష్యూ ఎక్స్ప్రెస్ చేయడో చాలా విషయాలు అండర్ డార్క్ ఉంటాయి. అంటే ఇట్ విల్ నెవర్ కమ్అవుట్. అక్కడి నుంచే డిఫరెన్సెస్ స్టార్ట్ అయిపోద్ది. మ్యారేజ్ అయిన ఫస్ట్ 3-4 monthsలోనే ఈ బండి ఎలా వెళ్తుంది, ఒక డైరెక్షన్ అన్నది ఇంట్లో పెళ్లి చేసిన వాళ్ళకి, ఆర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, ఇటు ఆఫీస్ వాళ్ళకి, అటు ఆఫీస్ వాళ్ళకి ఆమె పనిచేస్తే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇలా లైఫ్ ఎట్లా వెళ్తుంది అన్నది. నేను చాలా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మన ఆఫీస్లో ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఓపెన్గా కొంతమందికి చెప్పేస్తుంటారు, మా హస్బెండ్తో చాలా తలకనే పని, అరే పెళ్ళే 2 నెలలు అయింది అప్పుడే ఈ అమ్మాయి ఇలా చెప్పేస్తుందంటే అనుకుంటాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ 2 నెలల్లోనే స్కానింగ్ ఒకరి మీద ఒకరు జరిగిపోద్ది. వీళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తున్నారా లేదా అన్నది వాళ్ళు మాట్లాడే కమెంట్స్లోనే వీళ్ళ దాంట్లో ఏదో ఇష్యూ ఉంది అని. ఇప్పుడు అంతే కదా, క్లియర్గా, వెరీ క్లియర్, రైట్? సో ఇందులో క్లారిటీ వచ్చేస్తుంది. 2 నెలల్లోనే హస్బెండ్ ఇటు భార్య గురించి నెగిటివ్, ఇటు భార్య హస్బెండ్ గురించి నెగిటివ్ చెప్తాం స్టార్ట్ అయిపోయి. అదే మనం ఇక్కడ భార్యల గురించి మాట్లాడుతాం కాబట్టి
సెకండ్ పాయింట్ ఏంటి అంటే హస్బెండ్ పొద్దున్న వెళ్తాడు, పెళ్ళి అయిపోద్ది, వెళ్తూ ఉంటారు 6 నెలలు, వీడికి ఎట్లా క్లారిటీ వచ్చేస్తే ఏం చెప్పలేను ఇంకా, ఇక వీ హ్యావ్ టు గో ఫిజికల్లీ తప్ప ఇంకా ఏది కనెక్షన్ నాకు లేదు అన్నట్టుగా వాడు ఒక ఫిక్స్ అయిపోయి ఆఫీస్ నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఆఫీస్ అన్నాక సరే మళ్ళీ ట్రై చేస్తాడు. సరేలే ఇంక ఈ విషయాలు చెప్పలేను, నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పలేను, నా పాస్ట్ లవ్ స్టోరీస్ నేను చెప్పలేను అని ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే గొడవలు అవుతాయని. ఎందుకంటే ఆ టేప్ రిసీవ్ చేసుకునే తత్వం లేదనేటువంటి ఆలోచన. ఎగ్జాక్ట్లీ టేప్ నుంచి వాళ్ళు అడగాలి కూడా, ఎగ్జాక్ట్లీ ఏమైనా ఉందా, నేను అంత ఉండదు. అదే ఈ సీన్ లో అంత లేదు. అదే అది లేదు కాబట్టే పక్కదో చెప్తే లడి అంటించినట్టే. ఓకే, అంత సీన్ లేదు. ఇంకా అది లోపల పెట్టుకొని దాన్ని డైజెస్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే చెప్తాడో ఆ అమ్మాయిని మర్చిపోతాడు వీడు. ఎప్పుడైతే చెప్పడో ఆ అమ్మాయిని మర్చిపోలేడు. మీకు అర్థమవుతుంది నారాజ్ గారు? ఎప్పుడైతే ఇదిగో నాకు ఈ ఎఫ్ఐఆర్ ఉండే ఇంత ముందు అని చెప్పేసి ముందుకెళ్ళి ఆమె యాక్సెప్ట్ చేస్తుందో ఆ అమ్మాయిని వెంటనే మర్చిపోతాడు. ఎప్పుడైతే ఈయనకి చెప్పే ప్లేస్ ఇవ్వదో ఇంకే ఆ అమ్మాయి ఎప్పుడు లైఫ్లో అలాగే ఉంటుంది గుండెల్లో. ఓకే, అదొకటి చాలా పెద్ద పాయింట్ టిక్ చేసుకోవాలి అమ్మాయిలు. ఓకే, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి ఇది. రైట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే సరే ఇంక ఈ ఎఫ్ఐఆర్ నేను ఎట్లా చెప్పలేను, ఇంకా మా భార్య తీసుకునే పరిస్థితి లేదని ఎప్పుడైతే వీడు ఫిక్స్ అయిపోతాడు కొత్త పెళ్లి కొడుకు, అట్లీస్ట్ సరేలే ఈ ఎఫ్ఐఆర్ గురించి వదిలేసి అట్లీస్ట్ ఇదైనా షేర్ చేసుకుంటావు. ఏది? ఆఫీస్ లో స్ట్రెస్. అది కాదు, ఆఫీస్ లో స్ట్రెస్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎన్ని ఖర్చులు సార్ నారాజ్ గారు, మీకు తెలీదా? పెళ్ళైన తర్వాత అసలు స్టోరీ మారిపోద్ది కదా. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఫైనాన్షియలీ స్టోరీ మారిపోద్ది. ఒక్కసారిగా మగోడికి అర్థం కాకుండా ఖర్చులు మీద పడుతుంటాయి. వీడు ఓన్లీ వాడు సబ్బు ఒకటే కొనుక్కునేవాడు పెళ్లికి ముందు. ఇప్పుడు షాంపూల నుంచి, సన్ స్క్రీన్ నుంచి, మేకప్ కిట్ నుంచి ఏందిరా ఈ ఖర్చులు అనుకుంటాడు. అవునా కదా? సరే ఈ ఖర్చులు పెడతాడు వాడు, నెల 2 నెలలు మరీ బాగోదు కదా ముందే చెప్పేస్తా అని 2 నెలలు పెడతాడు. 3వ నెల పాకెట్ మీద హెవీగా పడతా, అంటే ఉన్న క్రెడిట్ కార్డ్ అయిపోతుంది కదా, దాని తర్వాత స్కోప్ ఉండదు. సరే అదైనా చెప్దాము అనుకొని వెళ్తాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే భయపడతాడు. ఇది చెప్తే మళ్ళీ నేను అది చెప్పలేదుగా, అది ఎప్పుడైతే చెప్పలేదో ఏవైనా చెప్తానికి మళ్ళీ సంకోచిస్తూ ఉంటాడు. సరే అయినా ట్రై చేస్తాడు వచ్చి చెప్తానికి. ఎప్పుడైతే వీడి బాధ చెప్పుకోవాలని కొంచెం 3 నెలల తర్వాత నేను చెప్పేది, కొంచెం ఫైనాన్షియల్గా ఈ స్ట్రెస్ ఉంది అని చెప్పుకుంటానికి ఓపెన్ అవ్వాలని ట్రై చేస్తాడో టక్ మని వైఫ్ కట్ చేసేసింది అనుకోండి అక్కడితోటి. అమ్మో వీడేదో చెప్తున్నాడు, ఇవి నాకు హానికరమైన విషయాలు, ఇవి వినకూడదు నేను. ఆర్ అదొక ఫస్ట్ పాయింట్. ఆర్ ఈ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్టు, అవన్నీ నాకెందుకు, ఆవిడేదో మూడ్లో ఉండి అంటే ఆవిడ ఆల్రెడీ నెక్స్ట్ ఇంకా వేరే షాపింగ్ గురించి డిస్కస్ చేసుకునే మూడ్లో ఆమె ఉంది. వీడేమో చేసిన షాపింగ్ ఇంత అప్పయిందని చెప్దామనే మూడ్లో వీడుంటాడు. ఎందుకు అసలు ఈ సంబంధం లేని సబ్జెక్ట్ నాకు అని చెప్పి ఆమె వెంటనే టాపిక్ని టక్మని కట్ చేస్తుంది. ఎలా కట్ చేస్తుంది? నేను మీకు ఒక విషయం చెప్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటది. సరే ఏంటి చెప్పు అని అంటాడు. మొన్నే మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది కదా, మా ఫ్రెండ్ వాళ్ళ భర్త సింగపూర్కి వెళ్తారంట, టికెట్స్ బుక్ చేశారంట అని చెప్పగానే వీడు, నేను ఈ చిన్న విషయాలు చెప్తానికే చాలా ఆలోచించాను. ఈ సింగపూర్ అనింది, అదైతే మొత్తం నేను జాబు లోన్స్ అన్ని మొత్తం సర్వస్వం తీసుకున్నా కూడా నేను తీసుకెళ్ళలేనని చెప్పి వీడు మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా ఫెయిల్. ఎమోషనల్ రిజెక్షన్, అంటే ఎమోషనల్ రిజెక్షన్, స్ట్రెస్ ఇవన్నీ కూడా తీసుకోలేని పరిస్థితిలో భార్య వెళ్ళిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ కూడా తీసుకోలేని సపోర్ట్ అనేది కూడా ఇంకా దొరకదు కంప్లీట్. అంటే ఆవిడ ఒక మోడ్ లో ఉంది, మనల్ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో లేదనేటువంటి దాని మీద కన్సిడరేషన్ చేసుకుంటారు. కంప్లీట్ క్లోజ్ అండి. ఇంకా అయిపోద్దా? సెకండ్ పాయింట్ కూడా క్లోజ్. ఏది? అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అని పాత గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకోలేకపోయాను నా మనసులో, ఇంకా అది అలాగే ఉంది లోపల. అట్లీస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు అయినా చెప్పుకుందాం వెళ్ళేసరికి ఈ వైఫ్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎన్ఆర్ఐని ఏదో పెళ్లి చేసుకుంటే వాడు సింగపూర్కి, ఇప్పుడు వాళ్ళ స్టోరీ మాకు తెలీదు, ఓన్లీ ఆ సింగపూర్ టికెట్స్ వరకే తెలుసు. ఆ టికెట్స్ ఎందుకు కొన్నాడో, వానికి ఏం అప్లికేషన్ ఉందో తెలియదు కదా. డైరెక్ట్గా చెప్పేసరికి అది పంచ్ కొట్టినట్టు అవుతుంది, ఇట్లా ఒక్కసారి ఇట్లా పంచ్ కొట్టినట్టు అవుతుంది. ఆ పంచ్కి వీడు ఇట్లా వెనకబడి మళ్ళీ లెగలేడు కూడా. ఓకే, దాంతో మళ్ళీ రిజెక్షన్, మళ్ళీ ఇంకో సెకండ్ స్టెప్ కూడా గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు థర్డ్, సరే ఇవి లేదు ఇంకా అది లేదు అనేసి అన్ని వదిలేస్తాడు. నార్మల్గా ఇంకా వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. పెద్ద డిస్కషన్స్ ఏముండవు కదా, ఇంకా పెద్ద డిస్కషన్స్ ఏముండదు. ఇంకేముంటుంది? ఒక ఫిజికల్ ఇంటిమేషన్ ఒకటే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు, ఎమోషనల్గా మొత్తం పడిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఫిజికల్ నీడ్స్ కూడా
వీటి ఎంతో స్ట్రెస్లో ఎంతో దీంట్లో వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇఫ్ హీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ అది కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకే, అప్పుడు పడుతుంది వీడికి అన్ని రకాలుగా దెబ్బ. ఓకే, న్యూలీ మ్యారీడ్ పీపుల్ విల్ గో టు ఫిజికల్ రిలేషన్స్ ఫ్రీక్వెంట్గా ఫిజికల్ రిలేషన్స్కి వెళ్తారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ అమ్మాయి అదే నా బాణము లేకపోతే అదే నా వెపన్ అని అనుకుంటుందో, సాడిజం అది. ఓకే, అదే నా వెపను, ఈ ఒక్క దగ్గరే వీడు నా మాట వింటాడు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తాం మొదలు పెట్టేస్తే అక్కడ కంప్లీట్గా ఇంకా ఉన్న ఏకైక హోప్ వీడికి ఏదైతే ఉందో, ఇంకా రిలేషన్ ఉంది అని ఏదైతే ఏకైక హోప్ ఉంటుందో ఆ దెబ్బతోటి ఇంకా మొత్తం వీడు కట్ చేసేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతాడు. సైకలాజికలీ టోటల్గా ఇంకా వైఫ్ తోటి ఇంకేం సంబంధం నాకు అనుకుంటాడు. నేను పాస్ట్ చెప్పలేకపోయాను, నేను నా ఫైనాన్షియల్ ఇబ్బందులు చెప్పలేకపోతున్నాను, ఫిజికల్ నీడ్స్ కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఇంకెందుకు నాకు భార్య అన్నది అంతే కదా. ఇప్పుడు నా దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, ఇది ఓపెన్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇది అందరు చూసే వాళ్ళందరూ చాలా గట్టిగా తగులుతూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి అయిపోయినటువంటి వాళ్ళకి కూడా తెలుస్తుంది, పెళ్లి అయిపోయిన వాళ్ళకి సీనియర్స్ కి తెలుస్తుంది, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్, రిలేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నటువంటి వాళ్ళలో మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, వాళ్ళ అలవాట్లే తప్పుదే పట్టేలా చేస్తాయని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. ఇలా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళ జీవితాలని. వాళ్ళ అలవాట్లోకి ఉండిపోతారు. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు, ఫైనాన్షియల్ కమ్యూనికేషన్ ఏదైనా చెప్తాం అనుకుంటే ఉండదు, దాని తర్వాత ఫిజికల్ కమ్యూనికేషన్ ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ టైమింగ్స్ వీళ్ళ టైమింగ్స్ సెట్ కాక ఆ ఎమోషన్స్ అన్ని దూరం అయిపోతాయి. చాలా చాలా కరెక్ట్ చెప్పాయి. అంతేకాదు నాగరాజు గారు, వీళ్ళు నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఇంకా ఎప్పుడైతే హస్బెండ్ని అసలు ఏమీ రిలేషన్, ఇప్పుడు మనం చూసాం కదా, ఇమోషనల్గా ఏం షేర్ చేసుకోలేకపోతున్నాడు, ఫిజికల్గా ఏం షేర్ చేసుకోలేకపోతున్నాడు, అట్లీస్ట్ ఫైనాన్షియల్గా ఏమైనా చెప్తామంటే అది కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరాళ్ళు. నాకు నెలకి 50,000 జీతం వస్తుంది, మనము ఇలా ప్లాన్ చేసుకుందాము అని కూర్చొని అట్లీస్ట్ లెక్కలు రాసుకునే పరిస్థితికి ఆమె రానియట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్ ఆటోమేటిక్గా వాడు డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. ఇది 6th మంత్ 7th మంత్లోనే చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తారు లైఫ్లో. ఇదే కాకుండా ఇంకోటి, ఎప్పుడైతే వైఫ్ కూడా వర్కింగ్ ఉంటారో ఇంకా లైఫ్ని చాలా జాగ్రత్త బ్యాలెన్స్ చేయాలి. ఇంకా మన భారతదేశంలో ఇంటికి ఇల్లాలే దీపం అనుకుంటారు కానీ ఇంటికి అబ్బాయి దీపం అనుకోరు. ఓకే, ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. ఇంకా ఎప్పుడైతే తను జాబ్ కూడా చేస్తుందో, ఉమెన్ ఎంపవర్మెంట్ మనకు బాగా అయింది, బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఇండియా ఫర్ ఉమెన్. ఎప్పుడైతే వీళ్ళు జాబ్స్కి వెళ్తున్నారో చాలా లైఫ్ని చాలా నాగ్గా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. వీళ్ళు పండగలు పబ్బాలు, ఈ హస్బెండ్ ఎవరైతే ఉంటాడో చిన్నప్పటి నుంచి ఒక పద్ధతికి అలవాటైన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రి పండగలు ఎలా చేస్తారు, పూజలు ఎలా చేస్తారు, పొద్దున్నే ఎలా లెగుస్తారు, వాళ్ళు ఒక స్ట్రీమ్కి ఫిక్స్ అయి ఉంటారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో స్ట్రీమ్ అబ్బాయి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అబ్బాయి ఇంటికే కదా అమ్మాయి వచ్చేది. అవును, రైట్. ఎవరింటికి ఎవరు వస్తే వాళ్ళ అలవాట్లు చేసుకోవాలి కానీ అక్కడ అలవాట్లు అంత ఈజీగా ఇక్కడ రుద్దాలంటే కష్టం. రుద్దచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎప్పుడైతే అమ్మాయి మ్యారేజ్ చేసుకొని అత్తింటి కాపురానికి వస్తుందో అక్కడ అలవాట్లు అక్కడ పద్ధతులు కంటిన్యూషన్ చేయకపోతే దట్ ఈస్ ఎ మ్యాసివ్ హిట్ ఆన్ ద రిలేషన్. ఇవన్నీ తీసుకుంటాడు అబ్బాయి. ఎప్పుడైతే మా అమ్మ లేకపోతే మా నాన్న లేకపోతే మా పద్ధతులు ఇవి అని చెప్పి ఎప్పుడైతే ఈ అసలు స్ట్రైట్ అవన్నీ రిజెక్ట్ చేసి పొద్దున్నే లేచి దుల్పరించుకొని ఇంకా అవసరానికంటే ముందే, ఇలాంటప్పుడు అవసరానికంటే ఇంకా ముందే వెళ్ళిపోతాము. హాలిడే ఉన్నా కూడా ఆ రోజు స్పెషల్ లీవ్ ఉన్నా కూడా ఆప్షనల్ లీవ్ కింద పెట్టేసుకుంటాము. లీవ్స్ ఏముంటే ఆప్షనల్ లీవ్స్ కదా, 24/7 365 days అందరు వి ఆల్ ఆర్ వర్కింగ్. ఇవన్నీ ఆప్షనల్ లీవ్స్ ఉంటాయి. పండుగల పూటే కావాలని ఇంకో అరగంట ముందే తయారై వీళ్ళు వెళ్ళిపోతాం బయటకి. షోయింగ్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ద అత్తింటి ఫ్యామిలీ, షోయింగ్ నో వెల్కమ్ టు ద ఫెస్టివల్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ విల్ షాటర్ ద రిలేషన్స్. కంప్లీట్గా షాటర్, మ్యాసివ్ హిట్. ఈ మూడింటి కంటే కూడా ఇప్పుడు నేను మాట్లాడే పాయింట్ చాలా గట్టిగా తోలుతుంది వీడికి. ఎందుకంటే ఈగో హట్ అయిపోదు బాగా. డైరెక్ట్గా పొద్దున్న లేచి మరి మీ భార్య ఎక్కడ అంటే ఆఫీస్కి వెళ్ళిపోయిందంటే, ఇవన్నీ పాయింట్స్ పక్కకు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీళ్ళు వైఫ్స్ ఏమవుతారంటే, ఇట్లాంటి వైఫ్ ఏమవుతుందంటే షీ విల్ బీ గెటింగ్ ఇంటూ ఓవర్ స్మార్ట్నెస్ అయిపోతుంది. ఎంత ఓవర్ స్మార్ట్నెస్ అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోతుంది. హస్బెండ్ అసలు నార్మల్గా ఒక డ్రైవర్ లాగానో లేకపోతే ఇంట్లో ఏదో ఉన్నాడు అన్నట్టుగా చూసే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్ని పాయింట్స్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆమె మీద కంట్రోల్ ఏముంటుంది, ఆమెకి ఇంకా లవ్ ఏముంటుంది బేసిక్గా, రైట్?
సో ఆమె జాబ్కి వెళ్తాము వస్తాము, అసలు హస్బెండ్కి రెస్పెక్ట్ ఒకడు ఉన్నాడు అన్నది కూడా మర్చిపోయి ఆమె ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర ఇన్సల్ట్ చేస్తాము, చుట్టాల్లో ఇన్సల్ట్ చేస్తాము, వీళ్ళ ఫంక్షన్స్కి వెళ్తాము, ఇక్కడ ఫంక్షన్స్కి రాకపోతాము, వీళ్ళ ఫంక్షన్స్ కంటిన్యూగా తీసుకెళ్ళిపోతాము. వీడికి ఆ రోజు మాత్రం ఎలా తయారవుతున్నావు, మంచి డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ బాగా నీట్గా తయారు చేస్తుంది, తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తుంది. ఇవన్నీ హస్బెండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండడా నారాజు? ఇవన్నీ హస్బెండ్ అబ్జర్వ్ చేయడు. వీళ్ళ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం నీట్ గా తయారీ, అసలు ఆ బట్టలు ఐరన్, ఆ షర్ట్ కూడా ఐరన్ చేసి అలాంటి తీస్తుంది. రాగానే ఈ షర్ట్ వేసుకోవాలని చాలా నీట్ గా తయారు చేపించి ఆ రోజు ఏం చేస్తుంది అంటే ఈమె ఒక 2 రోజుల ముందు నుంచే మంచి మూడుకి తీసుకెళ్తుంది హస్బెండ్ని. వీడికి అర్థం కాదు స్టార్టింగ్లో, తర్వాత అన్నీ అర్థం అవుతాయి. 2 days ముందు నుంచే వీడిని మెంటల్గా ప్రిపేర్ చేసి ఎక్కడ లేని ప్రేమ, వీడికి ఇష్టమని వండి పెడతాము, ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతాము. ఇవన్నీ చాలా బాగుండి వాడిని ఒక మంచి హ్యాపీ మూడ్కి తీసుకెళ్ళి వీళ్ళ ఫంక్షన్లోకి తీసుకెళ్ళి వాడేస్తుంది. అర్థమైంది కదా, మేము ఇద్దరం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాము. అన్నీ దొంగేశాలు వాళ్ళ ఫ్యామిలీలో చూపించుకుంటానికి, వాళ్ళ కజిన్స్కి వాళ్ళకి. అదే 2 రోజుల తర్వాత వీళ్ళ ఫంక్షన్ ఉందంటే కరెక్ట్గా 2 రోజుల ముందు ఇంట్లో నానా అల్లరి చేసి, నానా గొడవ చేసి వీళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళేటట్టు ఆయన్ని కూడా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకుండా చేస్తుంది. ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళినా ముఖం మార్చుకొని ఇట్లా కాలు మీద కాలేసుకొని అత్తగారు ఉన్నా మామగారు ఉన్నా ఇలా కూర్చొని ఉంటుంది. దట్ షోస్ ద క్లియర్ కట్ ఇంటెన్షన్ ఆఫ్ దట్ వైఫ్. ఎలాంటి పిల్ల అన్నది నలుగురు ముందు ఎలా మసులుతుందా అంటే ఆ పిల్ల జస్ట్ ఇలా చూసి చెప్పేస్తారు. ఈ అమ్మాయి అడ్జస్ట్ అవుతుందా లేకపోతే పొగరబోతా అన్నది ఇట్లా చూసి చెప్పేస్తారు. రైట్? ఎప్పుడైతే వీళ్ళ ఫంక్షన్స్కి బాగా రెడీ అవుతాము, తీసుకెళ్తాము, వీళ్ళ ఫంక్షన్స్ కంటే ఏడుపులు, పెడబొబ్బులు, గొడవలు, వెళ్ళినా మొఖాలు మార్చుకొని కూర్చుంటాము కావాలని. ఇవన్నీ ఏంటి అంటే హస్బెండ్ రిలేటివ్స్ దగ్గర నుంచి కంప్లీట్గా కట్ చేసి ఇంకోసారి పిలవకూడదు మమ్మల్ని అన్నట్టు. కొంతమంది నేను లేకపోతే దిక్కులేదు నీకు, అది కూడా ఉంది. డైరెక్ట్గా మొహం మీద చెప్తారు. హస్బెండ్ ఏ స్టేజ్కి వెళ్ళిపోతారు అంటే బూతులు. హస్బెండ్ తమ్ముడిని తిడతాము, హస్బెండ్ చెల్లిని తిడతాము, హస్బెండ్ అమ్మని తిడతాము, హస్బెండ్ ఫాదర్ని తిడతాము, హస్బెండ్ అంటే మీ ఫ్యామిలీ అంటేనే అని బూతులు స్టార్ట్ చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్, అది చాలా పెయిన్ఫుల్. కానీ తప్పని పరిస్థితుల్లో నవ్వుతూ మాట్లాడాలి. జస్ట్ అట్లా ప్రిక్ చేసి బ్లడ్ మొత్తం బయట తీసినట్టే ఉంటుంది. చాలా ఘోరం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అమ్మాయి అత్తింటికి వచ్చి అక్కడుండి అత్తని మామని ఆ హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని చెల్లెని తిడితే ఈ హస్బెండ్ పరిస్థితి ఎట్లా అవుతుంది? ఏదైనా ఉండనియండి, డైరెక్ట్గా అట్లా తిట్టేసరికి ఈ హస్బెండ్ లోపలైనా బయటకి ఆ రోజు రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ లోపల మాత్రం నోట్ చేసి పెట్టుకుంటాడు కదా. అనవసరంగా నీ మీద నువ్వు తెచ్చుకుంటున్నట్టే కదా లేనిపోయిన టెన్షన్. తెచ్చుకోకూడదు కదా. నీ ఫ్యామిలీనే, నీ హస్బెండ్నే నువ్వు నీ మీద కోపం తెప్పించుకుంటున్నావా లేదా? వై ఆర్ యూ డూయింగ్ దట్? యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఇవన్నీ తర్వాత చాలా డ్యామేజ్ అవుతాయి ఈ అమ్మాయికి. మనం డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్. ఇప్పుడైతే ఇవన్నీ పక్క పెడితే నారాజ్ గారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో కొత్త పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీలో ఇలాంటి అమ్మాయిలు ఎలా చేస్తారంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆ డే నుంచి ఎలాగో ఇంకా పుట్టింటికి వెళ్ళిపోతారు. ఎలాగో ఇంకా వీ హ్యావ్ టు బి ఫిజికలీ అవే. పుట్టింటికి ఎంత తొందరగా వెళ్ళిపోదామా అని ఆలోచనలో ఉంటారు అనుకుంటే అది తప్పు. ఓకే, పిచ్చ సేవలు ఇక్కడ చేయించుకోవాలన్న ఆలోచనలోనే ఉంటారు. చేయించుకొని లాస్ట్లో తప్పదన్నట్టుగా వెళ్తారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎటువంటి కమ్యూనికేషన్ పెట్టుకోదు హస్బెండ్ తోటి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను క్యారింగ్ ఉన్నాను, నేను దిగకూడదు, మంచం దిగకూడదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంక వీడి సేవలు అవన్నీ తప్పదు. యాజ్ ఏ హస్బెండ్, రెస్పాన్సిబుల్ హస్బెండ్ చేయాలి కూడా. ఇక్కడ నేను చేయకూడదు అంటే నా తప్పవుద్ది. 100% ప్రెగ్నెంట్గా ఉమెన్కి మీరు చాలా ఎట్లాంటిదైనా అవునండి వైఫ్, ఒక్కసారి ప్రెగ్నెన్సీ అన్నాక హస్బెండ్ కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఆ టైంలో ఈ ఉమెన్ చేయాల్సింది ఏంటి అంటే ఎట్లా ఇంతకాలము వీడిని దూరమే చేసుకున్నాము, ఈ టైంలో అయినా పిల్లోడు పుడుతున్నాడు, పిల్లోడు భవిష్యత్తుకైనా బాగుండాలి అని చెప్పి ఒక ఇమోషనల్ బాండింగ్ అప్పుడైనా అట్లీస్ట్ ట్రై చేసి తెప్పిస్తే పాతవన్నీ మర్చిపోతాడు. ఎందుకంటే కొత్తగా ఎవరో వస్తున్నారు కదా, గెస్ట్ వస్తున్నారు కదా కొత్తగా, అట్లీస్ట్ వాడు అప్పుడైనా మర్చిపోతాడు అన్నీ. కానీ అప్పుడు కూడా వీళ్ళు అట్లాంటివి చేయరు. ఎట్లాంటివి చేయాలి ఈ టైంలో? స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ బేబీ మూమెంట్స్ చూపిస్తాము, లేకపోతే నార్మల్గా ఆ కడుపులో బేబీ రొటేట్ అవుతున్నప్పుడు టచ్ చేసి చూపిస్తాము. ఇట్లాంటి ఫీలింగ్స్ ప్లస్ వీడియోస్ అబౌట్ చిల్డ్రన్స్ గ్రోత్, ఎంబ్రియో, ఓకే, మూమెంట్స్ అండ్ గ్రోత్ అబౌట్ ద చిల్డ్రన్. ఎన్నో బుక్స్ ఉంటాయి, ఎన్నో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ లింక్స్ పెడతాము. ఓకే, ఇట్లా మనకు ఒక బేబీ ఫామ్ అవుతుందని చెప్పి ఆ ఎమోషన్స్ అయినా క్రియేట్ చేస్తే మీ రిలేషన్, మీ భార్య భర్త రిలేషన్ అప్పటి నుంచి అయినా ఒక కొత్త దారికి వెళ్తుంది. వీళ్ళేమీ చెయ్యరు కదా, అసలు ఏమీ చెప్పను. చాలా విచిత్రం అండి ఇట్లాంటి కేసెస్ నేను చూస్తున్నా కదా.
ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయి ఆ తర్వాత అసలు ఇంటికే రాని అమ్మాయిలు కోకొల్లలు ఉన్నారు. బా అంటే వీడి కొడుకో లేకపోతే వీడి కూతురో చూసుకొని క్లయింట్స్ నా దగ్గర, అంటే డైరెక్ట్గా నాకు కొడుకు పుట్టాడు సార్ నేను ఇప్పుడు దాకా చూడలేదు అని చెప్పిన క్లయింట్స్ నా దగ్గర కామన్. అంటే ఇదేదో 1-2 కాదు, కామన్. ఓకే, అట్లాంటి స్టేజ్కి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిన తర్వాత వాడు పడే డిప్రెషన్ చూడండి నాగరాజు గారు. చైల్డ్ విజిటేషన్, ఫర్గెట్ అబౌట్ చైల్డ్ విజిటేషన్. బేబీ పుట్టిన తర్వాత వీడు అసలు ఇప్పుడు దాకా సొంత తండ్రికి సంబంధించిన వాళ్ళ తాత కానివ్వండి, వాళ్ళ బాబాయిలు కానివ్వండి, ఇప్పుడు దాకా బేబీని చూసి కూడా ఉండరు. అలాంటి అమ్మాయిలను కూడా మనం చూస్తున్నాం. గల కారణాలు చాలా ఉండొచ్చు. నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ అని చెప్తా, పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా మనం సమాజంలో చూసాం నాగరాజు గారు. ఇంకా మీరు చెప్పండి, అవతల వాడు ఏ లెవెల్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తాడు? ఇంకా అంటే సొంత కొడుకుని అసలు పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా చూడలేదంటే 2 ఏళ్ళు అయిపోయి ఉంటుంది అప్పటికి. ఆబ్వియస్లీ ఆ ఏజ్లో ఆ ఫిజికల్ రిలేషన్ అనేది నెసెసిటీ చాలా ఉంటుంది. అందులో అబ్బాయిలు ఇంకా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడైతే ఈ డెలివరీకి ప్రెగ్నెన్సీకి వెళ్ళినప్పుడు మీరు ఆ బాండింగ్ పెట్టుకోకుండా, ఆ రిలేషన్ మీరు పెట్టుకోకుండా, ఆ బేబీ గురించి వీడియోస్ కానివ్వండి, కొంచెం స్పిరిచువల్గా మనం ఈ టైంలో బాగుంటే మనకు బేబీ హ్యాపీగా పుట్టాలి అని కొంచెం స్పిరిచువల్గా, కొంచెం మెంటల్గా ఆ అబ్బాయిని కూడా మీరు కంట్రోల్లో పెట్టుకునే అవసరం ఎంత మాత్రమైనా ఉంది. అమ్మాయికి 100% ఉంటుంది. ఒకవేళ గాలికి వదిలేసినట్టు వదిలేస్తే అసలు నీకు కూతురు పుడుతుందో కొడుకు పుడుతుందో అని చెప్పకుండా, ఒక బాధ్యత గుర్తు చేయకుండా, మన లైఫ్లోకి ఒక గెస్ట్ రాబోతున్నాడు అన్నది ఆ ఫీలింగే నువ్వు ఆయనకి తీసుకురాకుండా నువ్వు వెళ్ళిపోయే ఊర్లో కూర్చొని అసలు ఫోన్లు కూడా మాట్లాడుకుని ఉంటే, ఇక్కడ వీడు ఉన్న ఏజ్కి వీడికి ఉన్న బయాలజికల్ బాడీ రియాక్షన్స్కి 100% తప్పుదా పట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా నాగరాజు గారు. సార్ ఇప్పుడు హస్బెండ్ 4 గదుల్లో మీరు ఆ వయసులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నాగరాజు గారు. అదే సార్, అది చాలా క్లియర్ సార్. హస్బెండ్ 4 గదుల్లో ఉన్నప్పుడు వైఫ్ దగ్గర ఎలా ఉంటాడు అనేది వైఫ్కి చాలా పిచ్చ క్లారిటీ ఉండదు. కరెక్ట్. అలాంటిది ఒక 6 months గ్యాప్ దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇందాక చెప్పారు చూసారా, మీరు ఇందాక చెప్పినటువంటి సినారియోలో కనుక అంటే ఆ లవ్ ఇది దొరకట్లేదు అనుకోండి, అంటే బేబీ మీద లవ్ని క్రియేట్ చేయటం, రిలేషన్షిప్ మీద లవ్ క్రియేట్ చేయటం, మనకు వచ్చేటువంటి పాపో బాబో తెలియక దాని మీద వచ్చేటువంటి దాని మీద ఇంకొంచెం అనాలిసిస్ డైవర్ట్ ఆ మోడ్లో గనక హస్బెండ్ ఉంచుకోలేదు అని అంటే వేరే వైపుకి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అవుతుంది. యంగ్స్టర్స్ మీకు తెలుసు అన్ని రైట్. సో సరే ఇవన్నీ హార్ష్ ట్రూత్ సార్, హార్ష్ రియాలిటీ ఇవి కూడా మనం డిస్కస్ చేసుకోకపోతే ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ఇంటర్వ్యూస్ రైట్. సో చూసి జనాలు నేర్చుకోవాలి ఇవన్నీ పాయింట్స్ రైట్. ఏ వైఫ్ అయినా కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి సార్. ఏ వైఫ్ అయినా కూడా కామన్ సార్, అది ఇద్దరికి బాధ్యత ఉంది, ఒక్కళ్ళదని మనం చెప్పడం ఇద్దరికి బాధ్యత ఉందండి. అవును, ఈ హస్బెండ్ మనం ఇక్కడ ఏంటంటే తప్పుదోవ పడ్డానికి కారణాలు ఏంటంటే ఇవి అని మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. మనం ఇటువైపు మాట్లాడదాం కాబట్టి ఇప్పుడు అటువైపు కూడా మాట్లాడుతున్నాయండి, పార్ట్ 2లో మాట్లాడదాం, డెఫినెట్ గా మాట్లాడదాం అవి కూడా. సో ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అమ్మాయి డెఫినెట్ గా ఒక కంట కనిపెట్టి ఉంచాలి. ఎటో స్లిప్ కాకుండా రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లకుండా ఉండటానికి మీరు ఆ బేబీ మీద మీకు అయ్యే రియాక్షన్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తానికి, లేకపోతే కన్వే చేస్తానికి, బిజీగా ఉంటే వీడియోస్ పంపిస్తానికి, చిన్న బేబీస్ వీడియోస్ పంపిస్తానికి, ఇవన్నీ మీరు చేస్తుంటే అప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తానికి ఆటోమేటిక్ గా వచ్చేటట్టు చేయాలి. వాళ్ళు మిమ్మల్ని కలవట్లేదంటే ఇంకొకరు చూపిస్తారంటే అంటే ఖచ్చితంగా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఇవన్నీ బయాలజికల్ రియాక్షన్. అదే సార్, అంటే ఇది నేను కూడా ఒకటి చాలా క్లియర్ గా చెప్పాలని నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను సార్. అప్పటి వరకు ఒక 1 year 6 months 7 months పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు భార్య పక్కనే ఉంటుందండి, అసలు డౌట్ లేదు. ఆ రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది అని అంటే, రోజు కనిపించేటువంటి భార్య నెక్స్ట్ డే నుంచి మాకు కనిపించట్లేదు అనుకున్నప్పుడు 2 days కొంచెం మెంటల్ పెయిన్ ఉంటుంది, దూరం ఉన్నట్టు ఉంటుంది. 3 days 4 days పాస్ అయిన కొద్దీ ఎమోషనల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ మీట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, అంటే నేను చెప్తున్నాను కదా సార్, 4 గదుల్లో వైఫ్ని చూసిన తర్వాత హస్బెండ్ ఎలా ఉంటాడో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అలాంటిది 6 months ఇంత గ్యాప్ వస్తుందని అంటే ఇంకొకళ్ళు వచ్చి వైఫ్ చేయాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకొకళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారంటే ఇన్స్టెంట్ గా రియాక్షన్స్ వచ్చేస్తాయి, 100% బయాలజికల్ ఫంక్షన్స్. గ్యాప్ ఇవ్వకూడదు. అందుకే మీరు ఇందాక చెప్పినట్టు నర్చరింగ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని అంటే, బేబీ వస్తుంది 6 months మనం ఇలా ఉండాలి, అందులో ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకోవాలి, బేబీ గ్రోత్ గురించి చాలా డిస్కషన్స్ చేయొచ్చు, స్కూల్స్ గురించి మాట్లాడచ్చు, ఏ పేరు పెట్టాలో యూ కెన్ ఎంగేజ్.
ఏ పేరు పెట్టాలి అని డిస్కస్ చేయొచ్చు, ఎస్ ఎస్ ఎంతో ఎంగేజ్ చేయొచ్చు హస్బెండ్ ని. డైవర్ట్ ఇలా చేయకూడదు. డైవర్ట్ అయ్యేలాగా అంటే కావాలని చేస్తే ఏం చేస్తాం, ఏం చేస్తాం, కావాలని చేస్తే మనం ఏం చేస్తాం. అవును. ఇక ఇందులో ఇలాంటి అమ్మాయిలు బేసిక్ గా ఇలాంటి సాడిస్టిక్ నార్సిస్టిక్ లేడీస్ గురించే మనం మాట్లాడేది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హై ఎక్స్పెక్టేషన్స్. నాగరాజు గారు మ్యారేజ్ కి ముందు వీళ్ళు ఇంట్లో పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి వీళ్ళని పెంచారు ఇవన్నీ మర్చిపోతారు. ఒక మ్యారేజ్ అవగానే హస్బెండ్ ని గుర్రం మీద రాజకుమారుడు అనే ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. ఓకే, అంటే వీడు నార్మల్ మనిషే, సంపాదించేది అందరూ ఒకటే, అవే కరెన్సీ కావాలి అన్నది మర్చిపోయి దే విల్ గెట్ ఇన్ టు కంప్లీట్ హై ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వట్లేదని మళ్ళీ డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ రోజు ప్రతిరోజు చూపిస్తాము. అది ఆటోమేటిక్ గా సుత్తి తీసుకొని కొట్టి 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 లాస్ట్ లో మానసికంగా చంపేసే వరకు, లాస్ట్ దెబ్బేసే వరకు లేస్తూనే ఉంటారు. ఓకే, ఎప్పుడైతే లైఫ్ ఈ హస్బెండ్కి మొనోటమీకి వచ్చేస్తాడు అంటే ఇంకా నా బతుకు ఇంతే అని కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ఎట్లా ఫిక్స్ అయిపోతాడంటే ఇటు వదలలేను అటు ఉండలేను, అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఒక మొనోటమీ లైఫ్, వెళ్తాము వస్తాము ఇంక ఇది ఇంతే అంటాము ఉంటాము. ఆ టైంలోనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ 100% అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎప్పుడైతే అవుతుందో ఇంకా మీరు మీ హస్బెండ్ని పట్టుకోలేరు. ఇంకా వాడు అన్నీ వదిలేస్తాడు, ఇంకా భయం ఉండదు వాడికి, వాడికి ఫ్రెష్ లైఫ్ ఉంటుంది, వాడు ఎంతో ఆనందంగా ఉంటాడు. అసలు ఇన్ని రోజులు ఏందిరా నాయన ఇట్లున్నావు, ఇప్పుడు సడన్ గా హీరోలాగా తయారయ్యావు అన్న డౌట్లు వాళ్ళకి వస్తాయి. ఈ విల్ గెట్ ఇన్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, పట్టుకోలేరు ఇంకా అప్పుడు. మీరు అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయిలు కూడా అది, కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత మీరు డోంట్ గివ్ హిమ్ ఏ స్టేచర్ ఆఫ్ హస్బెండ్ అమ్మో అన్న స్టేచర్ కాదు, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి, మీ కొడుకులాగా చూసుకోవాలి హస్బెండ్ని కూడా. అంటే నీకేమి ఇష్టము, నువ్వు ఇది తింటావా, నీకేం కావాలి, నీకు షర్ట్ ఇది బాగుంది నువ్వు ఇది కొనుక్కో. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కనిపినప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అదే కాకుండా మీ హస్బెండ్ ఎవరితో బయట ఫ్రెండ్షిప్ సహవాసం ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్. నాగరాజు గారికి హస్బెండ్ ఎలా చేయడం మిమ్మల్ని, కానీ మీరు దూరాలి, బాధ్యత. హస్బెండ్ ఎలా చేయడం హక్కు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇవాళ పలానా XYZ తో కలిసాడంటే తాగొస్తున్నాడు, పలానా ABCతో కలిస్తే బాగా వస్తున్నాడు. ఈ XYZని మీరు కట్ చేయాలి. ఈ XYZ అనే ఫ్రెండ్ని మీరు కంప్లీట్గా చెప్పాలి. ఆడికి తాగుడు అలవాటు, బయట అన్ని ఉంటాయి, అమ్మాయిలు అలవాటు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. ఎప్పుడైతే ఫస్ట్ XYZ తో తాగి తిరుగుతున్నాడో ఆ తర్వాత అమ్మాయిల అలవాటుకు కూడా తీసుకెళ్లే గుడ్ ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ నాశనం అయ్యేది మీదే, ఆ XYZ ఎలాగో నాశనం అయిపోయింది, రైట్? సో ఇట్లాంటి ఫ్రెండ్స్ని కట్ చేయాలి. మంచి ఫ్రెండ్స్ తోటి సహవాసానికి ఎంకరేజ్ చేయాలి. అసలు ఫ్రెండ్సే ఉండకూడదు అంటే మళ్ళీ తప్పు. మంచి అది మళ్ళీ సాడిజం అవుతుంది. మంచి ఫ్రెండ్స్ తోటి ఎంకరేజ్ చేయండి మీరు. ఇదిగో పలానా సురేష్ అనే అబ్బాయి చాలా మంచోడు, ఓకే, ఈ రమేష్ అనే వ్యక్తి జోలికి వెళ్ళకండి. యూ హ్యావ్ టు టెల్. ఓకే, ఈ పేర్లు ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, జస్ట్ మీరు అది కనిపెట్టి ఉంచాలి. కనిపెట్టకపోతే మాత్రం 100% వీళ్ళు ఎక్కువ అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే అబ్బాయికి ఏమవుతుంది అంటే రోజు తాగుడు అలవాటు అయిపోయిన వాడికి నెక్స్ట్ అది పర్వర్షన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక్కసారి తాగుడు అలవాటు అయిందంటే అది మీ లైఫ్కే లాస్, అమ్మాయిల లైఫ్కే లాస్. అది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంజాయ్ చేయని నా హస్బెండ్ని 2 రోజులు 3 రోజులు రాడు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఉంటాడు, నేను నా హస్బెండ్ దగ్గర నుంచి హ్యాపీనెస్ లాక్కూడదు అనుకుంటున్నాను అత్తయ్య గారు అని చెప్తుంది. ఎవరికి? ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి. ఎందుకంటే వాళ్ళ అమ్మకి తెలుస్తుంది కదా, వాళ్ళ అమ్మకి తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, పాప మరి అబ్బాయి రోజు లేట్గా వస్తున్నాడు, ఒక మాట నువ్వు చెప్పు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా నీ బాధ్యత కదా అని ఆమె చెప్తుంది అత్తయ్య గారు. చెప్పినప్పుడు ఆ అత్తమ్మకి ఏం చెప్తుంది, ఈమె నేను చాలా ఫ్రీడమ్ ఇస్తాను హస్బెండ్కి అని చెప్తుంది. అంటే ఆ ఫ్రీడమ్ ఈమె ఎందుకు తీసుకుంటుందా అనేది డిఫరెంట్ స్టోరీ. 3 రోజులు నువ్వు రాకపోతే నాకు ఇది కావాలి పెనాల్టీ, అర్థమైంది? 3 రోజులు నువ్వు ఫ్రెండ్స్తో తిరుగు, 4 రోజులు నాతో షాపింగ్ తిరగాలి. ఆ పెనాల్టీ గురించి వీడి జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అమ్మాయికి. ఇట్లాంటి ఎన్ని చూస్తున్నా నాగరాజు గారు నేను డైరెక్ట్ ఇందులో అయితే నిర్మమాటంగా చెప్తున్నాను. నా దగ్గర క్లయింట్స్ బోల్డ్ మంది చెప్పారు, డైరెక్ట్ చెప్పారు, సార్ నాకు ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళమంటారు సార్, నేను కంట్రోల్ చేసుకునే పొజిషన్కి వచ్చినా కూడా లేదు నువ్వు నీ ఫ్రెండ్స్తో తిరగాలి, తర్వాత నాతో తిరగాలి. అంటే అదొక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతుంది, కమర్షియల్ బాండింగ్. సో బ్యాంకాక్, థాయిలాండ్ ఆర్ వెరీ గుడ్ ప్లేసెస్ అండి. అందులో గుళ్ళు, టెంపుల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో చాలా మంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందులో టెంపుల్స్, గుళ్ళకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 90% ఏం చేస్తారో మనకు తెలుసు. అవును. సో వైఫ్స్
దే హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ దెమ్. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇది మళ్ళీ అడిక్షన్కి వెళ్తారు. ఎప్పుడైతే మీ హస్బెండ్కి అలవాట్లు లేవో, కొత్త అలవాట్ల వైపుకి అడుగులు వేస్తున్నాడు, అలా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోతున్నారు, ఎలా ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇటు వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేస్తే ఓపెన్ గా మీరు ఆపుతాను. చాలా సరిగ్గా చెప్పి ఆపాలి. ఓకే, ఇదంతా చాలా నాగ్గా ఆపాలి. ఆపలేని పరిస్థితులు ఏమవుతుందంటే ఈ బ్యాంకాక్ థైలాండ్ రెగ్యులర్ తిరుగుతూ ఉంటాడు ఇంకా. ఓకే, ఈ మధ్య అంతా కో లివింగ్, అసలు మ్యారేజ్ అయిన తర్వాత కూడా లివింగ్లు ఇవన్నీ కామన్ అయిపోయినాయి కదా. వీళ్ళు టూర్స్ అని 15 రోజులు ఎట్టైనా వెళ్ళిపోయినప్పుడు ఎవరితో వెళ్తున్నారు, అందులో అమ్మాయిల గ్రూప్ కూడా ఉందా, వెళ్ళి ఎన్ని రోజుల తర్వాత వస్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ ఒక ఐఏఎస్ ఉంచాలి. ఎక్కడికి పడితే అక్కడ మీరు వదిలేస్తాం అలవాటు చేస్తూ ఉంటే ఇల్లు ఏదో వేరే డైరెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈయనకి ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోయి ఈ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. నాగరాజు గారు వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా కనుక జీవనం సాగిస్తూ ఉంటే ఈయనకి గోల్ వేరే ఉంటుంది, ఈమెకి గోల్ వేరే ఉంటుంది. దే బోత్ మైట్ అచీవ్ గుడ్ గోల్స్ ఇన్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్స్, బట్ పర్సనల్ లైఫ్ మాత్రం జీరో అయిపోద్ది. ఓకే, ఎలా అంటే ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి, అసలు మ్యాచ్ ఎలా అవుతాయి సార్? ఇండివిజువల్ గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా గోల్ ఏంటి, నేను ఏదో ఈ పొజిషన్కి వెళ్ళాలనుకుంటా. మీ గోల్ ఏంటి, మీరు అటు సైడ్ వెళ్ళాలనుకుంటారు, నేను ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటాను. మరి కొన్ని రోజుల తర్వాత చూస్తే మీరు అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. ఈస్ట్ వెస్ట్ వెళ్ళిపోతున్నాము. పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ దాట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సాఫ్ట్వేర్లోనే తీసుకుందాము. ఆన్ సైట్ ఉంటుందండి. ఓకే, హస్బెండ్ వైఫ్ ముందే ప్లాన్ చేసుకోవాలి, ఆన్ సైట్కి వెళ్తే ఇద్దరు కలిసి వెళ్ళాలి, లేదా ఇండియాలో ఇద్దరు కలిసి ఉండాలని. ఓకే, ఈ హస్బెండ్ చెప్పని కూడా చెప్పాడు వైఫ్కి, వీసా వచ్చేసింది అన్న తర్వాత చెప్తాడు, వీసా వచ్చింది, టికెట్ బుక్ అయిపోయింది, నేను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాను. సి అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అది ఆల్మోస్ట్ వదిలేసి వెళ్ళిపోతున్నట్టే. అది ఇంకంతే, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు, వస్తాడో రాడో కూడా తెలీదు. చాలా డైవర్స్లు అక్కడి నుంచి ఇక్కడికి అయినాయి. ఎప్పుడు అవుద్ది ఇది? వెన్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్, వెన్ యూ డోంట్ డిస్కస్, వెన్ దేర్ ఈస్ జీరో కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, వైఫ్ అండ్ హస్బెండ్. చాలా యంగ్స్టర్స్ అంతా, నేను బిలో 30 బిలో 35 వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఎప్పుడైతే మీరు డైలీ ఇంట్లో కూర్చొని నా ఆఫీస్లో ఇవాళ ఈ క్లయింట్ ఈ దారిలో వెళ్తున్నాము, నువ్వు కూడా ఈ దారిలోకి వస్తే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు, లేదా నువ్వు ఈ దారిలో వెళ్తున్నావా, సరే నాకు ఇది వద్దు నేను కూడా ఈ దారిలో వస్తాను అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు జీవితాంతం కలిసే ఉంటారు. ఎప్పుడైతే నీ ప్లాన్ నువ్వు, నీ వైఫ్ ప్లాన్ నీ వైఫ్ చేసుకుంటారో, లాస్ట్లో ఒకళ్ళు ఈస్ట్ ఫ్లైట్ పట్టుకుంటారు, ఒకళ్ళు వెస్ట్ ఫ్లైట్ పట్టుకుంటారు. పిల్లలు మనం చూసాం కదా, సుష్నా సేత్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. చూసాంగా, ఆయన అటేటో బాలిలో ఉన్నాడు, ఈ గోవాలో పిల్లల్ని చంపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు నాగరాజు గారు ఏవైతే ఇవన్నీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకుంటారో మ్యారేజ్ అయిన తర్వాత, ఈ దిక్కుమాల ఎక్స్పెక్టేషన్సే మెయిన్ కారణం. ఏది? మీ హస్బెండ్ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతానికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మ్యారేజ్ అయ్యే వరకు మీ హస్బెండ్ కూడా ఒక అబ్బాయి, రైట్? మీకు మ్యారేజ్ అవగానే ఒక్కసారిగా ఒక పర్వతంలాగా చూడకండి, ఇంకా అబ్బాయి అన్నట్టుగానే చూడండి. ఒక 1-2 ఇయర్స్ మీ అడుగుజాడల్లో నీట్గా ఉంచండి. ఒక తల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకోండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకోండి, ఏది ఉన్నా ఓపెన్ ఆర్మ్స్ ఇవ్వండి. సో దట్ ఆ అబ్బాయి అసలు జీవితంలో పక్కన చూపులు చూస్తాం కాదు కదా, ఆ ఆలోచన కూడా మైండ్లోకి రాదు. స్పేస్ ఉండదు అసలు. నెగటివ్ స్పేస్ ఏం అవసరం అండి? వెన్ యూ ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఎట్ యువర్ హోమ్, వై టు గో అవుట్ సైడ్? వెన్ యూఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, ఎందుకు వెళ్తారు బయటకి? ఎవరైనా కొన్ని తెచ్చుకోరు ఎవరు ప్రాబ్లమ్స్, తెచ్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి పడతారు. అయితే లాస్ట్లో ఇంకొక పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫైనాన్షియల్గా మీ కోరికలు, ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఒక హస్బెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు దాకా వాళ్ళ నాన్న కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొని కానీ నా హస్బెండ్ నాకు కొనిస్తాడు అనుకుంటారు. చాలా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం దానికి మనం. ఇప్పుడు మీ వైఫ్ అయినా మా వైఫ్ అయినా ఐఫోన్ కావాలి అని అడగచ్చేమో, అడుగుతంలో తప్పు కూడా లేదు. అది 2 లక్షలు ఉండొచ్చు, ఐఫోను 1.5 లక్షలు ఉండొచ్చు. మనకి అప్పటి వరకు, మనకి పెళ్ళయ్యే వరకు మనకి ఐఫోన్ జోలు కూడా మనం వెళ్ళాం, ఎందుకంటే మనం సంపాదిస్తున్నాము, మనం ఏ ఫోన్ కొనుక్కోవాలో ఆ ఫోన్ కొనుక్కుంటాం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఐఫోన్ వచ్చి, పెళ్ళం వచ్చి లేకపోతే వైఫ్ వచ్చి ఐఫోన్ అడిగిందని చెప్పి మీరు తప్పు పడటానికి కూడా లేదు. కానీ నేను వైఫ్ చెప్పేది ఏంటంటే, ఐఫోన్ కావాలి నాకు, ఇంత టైంలో మీరు తీసుకొని ప్లాన్ చేసుకొనియండి, నాకు కంగారేం లేదు. జస్ట్ నేను మా ఫ్రెండ్స్కి చూపించుకుంటా, మా ఇంట్లో వాళ్ళకి చూపించుకుంటా చాలా సరదా పడతారండి. ఇవాళ రేపోతే అమ్మాయిలు ఎంగేజ్మెంట్ అవగానే యూఎస్ నుంచి ఐఫోన్లు వస్తున్నాయి. ఓకే, ఏదైనా కోరిక మీ హస్బెండ్ గ్యారంటీగా మీకు తీర్చగలుగుతాడు, కానీ దానికి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. యాక్సెప్టెడ్ సార్, నిజంగా ఇది చాలా పెద్ద పాయింట్. పెద్ద గొడవలు ఏది కూడా దీనికి, వీళ్ళ ఫినాన్షియల్ నీడ్స్ ఏదేదో ఎక్స్పెక్టేషన్. ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోకూడదు. అవును,
అవును. Main ఇందులో point. ఏంటంటే ఇందులో ఏంటంటే ఆన్లైన్‌లో ఏది దొరికితే అది. శారీ దొరికితే శారీ, డ్రెస్ దొరికితే 2000 3000 క్రెడిట్ కార్డ్ మోపిడి బిల్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ తెలియకుండా ఇది అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఈ అలవాటు ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అని అంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద చిచ్చు పెట్టేలా గొడవలు అవుతాయి. అక్కడ దాకా వెళ్తుంది. చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. క్లైమాక్స్ లో మాత్రం హైలైట్ పాయింట్ చెప్పారు. అయ్యో అట్లా ఫైనాన్షియల్స్ విషయంలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఇద్దరు కలిసి నీటి ప్లాన్ చేసుకుంటేనే బాగుంటుంది. లేదు నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు తీసుకురావాల్సిందే మొగుడుగా అని అంటే అక్కడ నుంచి రచ్చ లెగుస్తుంది రభస. 2 డిఫరెంట్ డైరెక్షన్స్ చీలుతుంది. ఇట్లా సినిమాల్లో ఇట్లా చూపిస్తారు కదా, మధ్యలో నుంచి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తాం, అట్లా వెళ్తుంది లైఫ్ వాళ్ళది. అవును, ఓకే, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. మనం చెప్పేది నాగరాజ్ గారు, ఈ విశ్లేషణ మనం తీసేది ఎన్నో డైవర్స్ కేసులు మనం చూస్తున్నాం. నేనైతే పర్టికులర్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్స్ మీరు ఏదైతే నాకు పంపిస్తున్నారో సార్ దీన్ని డిస్కషన్ చేద్దామని, ఈ టాపిక్స్ వల్ల మనం చాలా మందిని విడిపోకుండా కాపాడగలుగుతాం. 100% కాపాడగలుగుతాం. ఏదో చేయక్కర్లేదు, కౌన్సిలింగే రాక్కర్లేదు. ఇవన్నీ మనం చేసేది కౌన్సిలింగే. అవును, ఇండైరెక్ట్ కౌన్సిలింగ్సే మన ఇంటర్వ్యూస్. దీని పార్ట్ 2 మనం కింద కామెంట్స్ రావాలి. సార్ ఇది కరెక్ట్ మీరు చెప్పేది, హౌ టు చేంజ్ అవ్వాలన్నది. ఎంతో మంది అమ్మాయిలు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇంకా నేను చాలా తప్పులు చేస్తానని ఏడుస్తూ ఉంటారు అలాంటి అమ్మాయిలు. లేదా ఎంతోమంది భర్తలు ఇలాంటి వాళ్ళతో బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా నాకు కమెంట్స్ పెడితే దీనికి వీ హ్యావ్ ఎ రివర్స్ సైకాలజీ ట్రీట్మెంట్ ఉంది. 100% మోర్ దెన్ 70 to 80% కపుల్స్ మేము కలిపాం ఇలాంటి గొడవలు ఉన్న వాళ్ళకి. డెఫినెట్గా మనం పార్ట్ 2 కమెంట్స్ షేర్స్ బాగా చేయండి, అవగాహన బాగా పెరగాలి. నెక్స్ట్ విశ్లేషణకి మేము చాలా ఎన్నో గంటలు చేస్తే కానీ ఇంటర్వ్యూస్ రావు. ఓకే, సో మీరు పెట్టండి, డెఫినెట్లీ వీల్ డూ. శశికాంత్ గారు, నాగ్ గారు, డెఫినెట్గా మాకు పార్ట్ 2 కావాలో మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇందులో ఒకవేళ మీకు కొన్ని పాయింట్స్ కావాలి అనుకుంటే, దానికైనా మాకు సొల్యూషన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అంటే మీకోసం అని చెప్పేసి ఈ సిరీస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. బికాజ్ శశికాంత్ గారు అడ్వకేట్ కమ్ సైకాలజిస్ట్ కాబట్టి ఈ డిస్కషన్ మాకు ఈజీ అవుతుంది. సో మీకు ఏం కావాలో, మీ మంచి కోసం ఎంత రెస్పాన్సిబిలిటీ కంటెంట్ కావాలనుకున్నా కూడా దానికి సంబంధించిందే చేస్తాము. ఎంత మంచి అయితే అంత మంచి చేయడానికే, ఒక అవగాహన కోసం మాత్రం ఇదంతా. సో ఇటువంటి వీడియోస్ కనుక మీరు ప్రతి ఇళ్లలో షేర్ చేస్తే ఒక నాలెడ్జ్ ఉంటుంది, చిన్నదానికి పెద్దదానికి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఈ వీడియోస్ మీకు ఒక గైడ్ గాను, ఒక పాకెట్లో ఒక ఫ్రెండ్ గాను పనికొస్తాయి. సో డెఫినెట్గా ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. మీకేం కావాలో అడగండి, డెఫినెట్గా మేము చేస్తాను, నేను శశికాంత్ గారు. ఈ పాయింట్ చాలా కరెక్ట్గా చెప్పారు నాగరాజ్ గారు. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ మాటలు మీ పెద్దవాళ్ళ మాటల్లాగా తీసుకొని ముందు చాలా బాగా చెప్పారు నాగరాజ్ గారు. దిస్ డైలాగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్ షుడ్ కనెక్ట్ ద పీపుల్. ఎందుకంటే అందరి ఇళ్లలో పెద్దోళ్ళు ఉండకపోవచ్చు, మీరు యూస్ లో ఉండొచ్చు, జాబ్ లో వెళ్ళి ఉండొచ్చు. ఈ విశ్లేషణ మీరు తీసుకొని గైడ్ లాగా పెట్టుకోండి. ఫెంటాస్టిక్ నాగరాజ్ గారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ అనాలిసిస్ అండి. చాలా డీటెయిల్గా చెప్పారు. ఒక్కొక్క మగాడు తప్పుదో పడడానికి ఎన్ని కారణాలు ఉంటాయని మీరు చెప్పేంత వరకు వీడియో మొత్తం చూస్తే గానీ అర్థం కాదు వాళ్ళకి. లేదు నారాజ్ గారు, మన ఇద్దరి విశ్లేషణ, మన ఇద్దరు గ్రౌండ్ వర్క్, హోంవర్క్ వల్ల ఈ అవుట్పుట్స్ ఇంత బాగా వస్తున్నాయి. 100,000 కామెంట్లు వస్తున్నాయి అంటే ఆ క్రెడిట్ నేను ఒక్కడిని తీసుకుంటే కరెక్ట్ కాదు. మన ఇద్దరం వీఆర్ వర్కింగ్ హార్డ్. షూర్ సార్, ఆడియన్స్ కూడా మనల్ని రిసీవ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. ఎస్.